ఒక్కొక్క ఎమ్మెల్యే గెలవడానికి 150 కోట్లు ఖర్చు. దేనికి అవుతున్నాయి? నువ్వు కొనుక్కోవటమేగా. ఇప్పుడు మనకు ఆ ఎమ్మెల్యే కరెక్ట్గా పనిచేస్తాడని ఉంటుందా? ఇప్పుడు మనం పోయి అడుగుతాం, మనం గట్టిగా నాకు ఎందుకు చేయమండి ఆ పని అన్నావు అనుకో, ఓటా అన్నా నాకన్నా ఓవరకు వేసావయ్యా నువ్వు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు తీసుకొని వేసావు అని అంటాడు. ఇంక మనం తలకాయ ఎక్కడ పెట్టుకోవాలా? అదే ప్రతి ఒక్క పౌరుడికి నేను చెప్తున్నా, నువ్వు డబ్బు తీసుకోకుండా ఓటు వెయ్యి. అది ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, సీఎంనైనా పిఎంనైనా సరే చొక్కా పట్టుకొని నిలేసే ధైర్యం మన కాడ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆ డబ్బు తీసుకొని మనం ఓటేస్తామో మన క్యారెక్టర్ని మనమే కించపరుచుకొని ఇచ్చేసినట్టు మనం. అది నేను అనేది ఏంటంటే, అది డబ్బు తీసుకోవటమే పెద్ద నేరం. వాళ్ళు గెలవరని వాళ్ళకి తెలిసే వాళ్ళు డబ్బులు ఇచ్చి గెలిచేది ఎవరైనా సరే. అంతేగాని ఇప్పుడు తెలంగాణలో ఒక ఆయన ఉన్నాడు, 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడంట. ఆయన పేరు ఏదో ఉంది, గుమ్మని నర్సయ్య, గుమ్మని నర్సయ్య. మరి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడంట. మరి ఆయనకి ఇవాళ ఒక్క సైకిల్ తప్పితే ఏమి లేదు, ఒక అడావుళ్ళు లేడు, బాడీ గార్డులు ఏమి లేదు, చిన్న ఇల్లు, ఇంద్రం ఇంటో అంటున్నాడు. మరి ఆయనకి లేనిది మనకెందుకు? ఏనా నేను చచ్చిపోతా నేనే ఎత్తపోను, నువ్వు చచ్చిపోతా నువ్వేం ఎత్తపోవు. నీ ఒంటి మీద 100 చర్యలు బంగారం ఉంటుంది, చచ్చిపోతావు. నా ఒంటి మీద 200 చర్యలు ఉంటుంది, చచ్చిపోతావు. ఉంచుతారా? ఇదిగో ఏదో ఇంత పొలుకు ఆ తులసాకులో పెట్టి పెడతారు, ఇచ్చేస్తారు, మొత్తం వాళ్ళే. చచ్చాడరా నా కొడుకు, ఓ హాయిగా మనం తిందాం అనుకుంటారు. అందుకని నేను చెప్తుంది, అది రాజకీయంలో ఉండాలి కానీ సామాన్యుల్ని ఇబ్బంది పెట్టకూడదు. అది ఎవరైనా సరే, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, సీఎం అయినా, ఒక ఆర్డీఓ అయినా, ఎంఆర్ఓ అయినా, పోలీసులు అయినా, ఎవరైనా సరే. అంటే వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారని మేము అంటలా. అది నేను ఒక సామాన్య పౌరుడిగా నేను చెప్పే మాట అది.